శ్రీమాత్రే నమః. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ సంవత్సరం ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఈ ఏడాదంతా అష్టమశని ప్రభావంతో పనుల్లో జాప్యం ఉంటుంది. జూన్ 2 వరకు గురువు లాభస్థానంలో ఉండటం మీకు అనుకూలిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో దైవబలం సహకరిస్తుంది. సమిష్టి నిర్ణయాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. వ్యాపారం లాభదాయకం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రుల సాయం అందుతుంది. జూన్ నుంచి గురువు ద్వాదశ సంచారం, రాహువు సప్తమ సంచారం వల్ల వైవాహిక జీవితంలోనూ కొంత తడబాటు ఉంటుంది. రాహువు షష్టంలో సంచరిస్తున్నందున శత్రువులపైన సులభంగా విజయం సాధిస్తారు. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయించాలి. రోజు హనుమాన్ చాలీసా పఠించాలి. అష్టమ శనికి తోడు సప్తమ స్థానంలో రాహువు, జూన్ నుంచి వ్యయ స్థానంలో గురువు సంచారం చేస్తున్నందువల్ల సంవత్సరం అంతా ఆర్థికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా కొద్దిపాటి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ప్రస్తుతం జూన్ వరకు గురువు లాభస్థానంలో సంచారం వల్ల కొన్ని అనుకూలతలు కలుగుతాయి. ముఖ్యంగా ఆదాయ సమస్యలు ఉండకపోవచ్చు. శుక్ర కుజ గ్రహాల అనుకూలత కారణంగా చెడు ఫలితాలు ఎక్కువగా అనుభవానికి రాకపోవచ్చు. మధ్య 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. లాభస్థానంలో సంచారం చేస్తున్నందున గురువు వల్ల ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. 1-2 సార్లు కొద్దిపాటి ధనయోగం పట్టడం, ఆర్థిక పరిస్థితి బాగా చక్కబడడం, ఆదాయాన్ని పెంచుకునే మార్గాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం వల్ల పనిభారం, బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. 1-2 శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. జూన్లోగా ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. అనవసర ఖర్చులు, అనవసర పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. దాంపత్య జీవితం యథావిధిగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. శుభం భూయాత్.